భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉంది, ప్రపంచ ప్రఖ్యాతిని గాంచింది. చివరికి సుగంధ ద్రవ్యాల కోసం విదేశీయులు దేశం మీద దాడి చేసే పరిస్థితి ఉండేది, యాలకులు లవంగాల కోసం. ఇవాళకి కూడా కరోనాకు ముందుగా యాలకులు లవంగాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉపయోగిస్తాయని పాశ్చాత్య శాస్త్రవేత్తలు సైతం నిరూపణ చేశారు. అవన్నీ మన వంటింట్లో ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం వాడుతూనే ఉన్నాం. అవి వేరే దేశాల్లో లేక వాటి కోసం ఓడల మీద వచ్చారు, వాటి కోసం సముద్ర మార్గాలు కనిపెట్టారు ప్రత్యేకం. అంత భౌతికంగా కూడా అంత వైభవంతో ఉండేది, నైతికంగా సరే ఎప్పుడూ భారతదేశం వైభవంతోనే ఉండేది. ఇక ఈవేళ ఎలా ఉంటుందో మనం చెప్పుకోవలసిన అవసరం లేదు. ఉందో కనీసం 5-6 ఏళ్ల పాటు పరిస్థితి కొంత మెరుగవుతున్న సూచనలు ఉన్నాయి. భగవంతుడి దయ వల్ల, భారతమాత అనుగ్రహం వల్ల ఆ శక్తి ఒక మహాశక్తిగా వ్యాపించాలని మనం కోరుకుందాం. మళ్ళీ భారతదేశం విశ్వగురువు కావాలి అంటే భారతదేశం మీద అత్యంత భక్తి కలిగిన వాళ్ళు, దేశభక్తిని దైవభక్తిని సమ్మిళితం చేసి పరిపాలించే వాళ్ళు ఉండాలి. అలా ఉంటేనే అది జరుగుతుంది. కారణం ఏమిటంటే ఇదివరకు భౌతికంగానూ నైతికంగానూ అంత ఆధ్యాత్మికంగానూ కూడా అంత గొప్పగా ఉండడానికి కారణం రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి రెండు ఉన్నాయి. మనిషి ఎప్పుడు రక్తి ఉండవలసిన చోట రక్తి కలిగి ఉండాలి, విరక్తి ఉండవలసిన చోట విరక్తుడై ఉండాలి. ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. బ్రహ్మచర్యం అక్కడ కేవలం విద్యాభ్యాసం, ఇంక వేరే ఏమీ ఉండకూడదు. గృహస్థాశ్రమం అక్కడ రక్తి ఉండాలి, సరసం ఉండాలి. సరసం లేకుండా సంసారం ఏమిటి? అందుకే సంసారంలో ఎప్పుడూ సత్యభాషణం ముఖ్యం కాదు, సరసభాషణం ముఖ్యం. అబద్ధాలు ఆడమని కాదు, అబద్ధమైనా నిజమైనా వాళ్ళకి భార్యకు కానీ భర్తకు కానీ ఇష్టమయ్యేలా మాట్లాడాలి, అంతే లెక్క. గ్లాసు సగం ఖాళీగా ఉంది అంటే వేరుగా ఉంటుంది, గ్లాసు సగం నిండిపోయింది అంటే వేరుగా ఉంటుంది మాట. అది ఇది ఖాళీగా ఉంది ఏమిటి అంటే ఆ భావన వేరు, సగం నిండిపోయింది అంటే భావన వేరు. అప్పుడు కూడా సగం ఖాళీగానే ఉంది. ఏదైనా సభ జరిగేటప్పుడు సగం ఖాళీగానే ఉంది అనడం కంటే సగం నిండిపోయింది అంటే చాలామంది వచ్చినట్టు అనిపిస్తుంది. సత్యాన్ని ప్రియం చేసి మాట్లాడడం అంటే అది ఎలా చెబితే ఆ సత్యం ఎదురు వాళ్ళకి నచ్చుతుందో దాన్ని వృతం అంటారు. సత్యం వేరు, వృతం వేరు. సత్యం బ్రూయాత్, వృతం బ్రూయాత్ అని కూడా ఉంటుంది. వృతం వేరు, సత్యం వేరు. సత్యము అంటే ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడం. వృతం అంటే అది ఎదుటివాడికి కాస్త నచ్చేలా చెప్పడం. అంటే సత్యం కంటే శాస్త్రంలో వృతానికి ప్రాధాన్యం ఎక్కువ. ఎందుకంటే లోకం నడవాలి అంటే వృతయుక్తంగానే మాట్లాడాలి. అలాగా సంసార జీవనంలో రక్తి సరసం ఉంటాయి. మళ్ళీ వానప్రస్థంలో జరగానే ఏమన్నారు, ఆ రక్తి నుంచి నెమ్మదిగా విడదీసుకో. 60 ఏళ్ళు వచ్చాక కూడా ఇదే గొడవ ఎంతసేపు, ఇంకా తిండి తగ్గించుకో, భోగాలన్నీ తగ్గించుకో, విరక్తి పెంచుకో, అలా చేయన్నారు. అది కూడా 72 ఏళ్ళు దాటాయంటే అయిపోయింది నాయన. శరీరంలో 72,000 నాడులు, 1000 నాడులకు ఒక సంవత్సరం, 72 దాటే భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం అయిపోయింది. ఇంకా తర్వాత ఎవరన్నా బతికి ఉంటే అదంతా LIC వారి బోనస్ కింద లెక్క. 72 ఏళ్ళ దాటాక మనం ఇంకా బతుకున్నాము అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ 4 చుట్లు వేస్తుంది, అంతే లెక్క. ఇంకా ఊరికే వెయ్యాలని కోరకూడదు. ఇంకా నేను యంగ్ లుకింగ్ అనడం, మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ మొదలెట్టడం, ఓ షార్ట్ వేసుకుని బయటికి రావడం, నన్ను అందరూ 20 ఏళ్లవాడు అంటున్నారనడం, అది తప్పు. 20 ఏళ్లవాడిని 60 ఏళ్లవాడంటే ఎంత బాధపడతాడో 60 ఏళ్లవాడిని 20 ఏళ్లవాడన్నా అంతే బాధపడాలి. అదే వేదాంతం, అదే జ్ఞానం. మనం 60 వాడిని 20 వాడిని 60 అంటే బాధపడిపోతాం ఊరికేనే ఇక్కడ. కానీ 60 వాడిని 20 అంటే మాత్రం ఎగిరి గంతేస్తాం. అది తప్పే. ఈ మనస్థితి తప్పే, ఆ మనస్థితి తప్పే. ఆ వయస్సు ఏ వయస్సుకు తగిన ముచ్చట అన్న. అందుకని విరక్తి ఉపయోగమే, రక్తి ఉపయోగమే. రాజుల శక్తి కాపాడింది ఈ దేశాన్ని, వశిష్ఠాది మహర్షుల యొక్క విరక్తి కాపాడింది. వశిష్ఠుడు రామచంద్ర రఘువంశానికి మూలమైన రఘుమహారాజు ఇంకా ముందు నుంచి లవకుశులకు కూడా వశిష్ఠుడే గురువు. లవకుశులకు కూడా, రామచంద్రుడికి కాదు, లవకుశులకు కూడా. కుశుని కుమారుడు అతిథికి కూడా వశిష్ఠుడే గురువు. కానీ ఎప్పుడూ రాజమందిరం పక్కన ఉండలేదు, అరణ్యాల్లో ఉన్నాడు. అవసరమైనప్పుడు వీళ్ళే అక్కడికి వెళ్ళేవాడు. ఏ భోగాలు వశిష్ఠుడు కోరుకోలేదు. అదే పూరి పాక, అరుంధతీదేవితో సంసారం, అంతే. అందుకని వాళ్ళ విరక్తి, ఋషి జీవితం అంటే ఇది. వాళ్ళు మళ్ళీ సంసారులు. అరుంధతీదేవి భార్య ఉంది కదా, సప్తఋషులుగా పేర్కొంటున్న అందరికీ భార్యలు ఉన్నారు. కశ్యపునికి భార్య ఉంది, భార్యలు ఉన్నారు, బహువచనం కూడాను, దితి అదితి. అత్రికి భార్య ఉంది, అనసూయ.
భార్యలు లేని వాళ్ళు అనక్కర్లేదు. ఋషులు అంటే సన్యాసులు కాదు. ఋషి వేరు, మహర్షి వేరు, రాజర్షి వేరు, బ్రహ్మర్షి వేరు. వీరెవరూ సంసారులే, సన్యాసులు కావక్కల. కానీ యతి, అవధూత, సన్యాసి వాళ్ళు వేరు. వాళ్ళు సంసారులు కాకూడదు. శంకరాచార్య స్వామి యతీశ్వరుడు. ఆయన సంసార జీవనాన్ని ఎప్పుడో విడిచిపెట్టారు. అసలు చేయకుండామే గ్రహించలేదు, విడిచిపెట్టం ఎక్కడ. అందుకని రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి, ధీరాజుల మేధ, కవిరాజుల సద్గుణ బోధ. ఎంతోమంది మేధావులు ఎన్నో గ్రంథాలు రచించారు. ఇందాక గురువర్యులు విశ్వనాథ గోపాలకృష్ణ గారి మండనమేశ్వర సంవాదం చెబుతుంటే నాకు నిజంగా నా మనస్సులో అనిపించింది ఏమిటంటే, నేను ఎప్పుడో మళ్ళీ వచ్చి మాట్లాడతాను, అది ఇంకో గంట కొనసాగితే బాగుండు అనుకున్నాను. నేను నాకు తగినటువంటి మేత అంటే అది, నాకు మేత అంటే అది, అటువంటి వారి ప్రసంగం. అందుకని చాలా మంచి విషయం నడుస్తోంది. వార్తికానికి నిర్వచనం చెప్పారు, దానికి చెప్పారు, దేనికి చెప్పారు, ఏమీ వినలేదు అసలు. ఇటువంటివి ఏదో చెబుతున్నాం కానీ ఇంకా బాగా లోతైన విషయాలు చెబితే వాటిని జనంలోకి ఎలా తీసుకెళ్లాలో మన మసాలా మనం కలుపుతాం, మనం తీసుకెళ్తాం. దానికే ఉంది. దాన్ని ఎలా తీసుకెళ్లాలో మనకి తెలుసు. లేకపోతే డ్రైగా అలాగే చెబితే వెళ్ళకపోవచ్చు. తీసుకెళ్లే విధానం వేరుగా ఉంటుంది. మార్కెటింగ్ టెక్నిక్ అంటారు దాన్ని. అది తెలియాలి మళ్ళీ ఎక్కడ. అలా మనం చేయొచ్చు, పర్వాలేదు. కానీ అసలు శాస్త్ర పాండిత్యం ఉండాలి కదా, లేకుండా మాయ చేసేస్తే అలాగా అని నిజంగా నాకు మా అమ్మ సాక్షిగా అనిపించింది ఏమిటంటే, ఇదే కొనసాగితే బాగుండు, కావాలంటే రేపు ఎప్పుడో మనం వచ్చి చెప్పొచ్చు. ఆ 2 గంటలు ఆ సంవాదం వినాలనే ఉంది నాకు ఇప్పటికీ మనసులో. పూర్తిగా ప్రత్యక్షరం ఒక్కటి కూడా వదలకుండా. శంకరాచార్య జీవితంలో చాలా కీలకమైన సన్నివేశం. అందుకని అటువంటి ధీరాజుల మేధ, కవిరాజుల సద్గుణ బోధ. నన్నయ్య నుంచి నా వరకు ఉన్నటువంటి కవిరాజులందరూ ఎన్ని గుణాలు బోధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఇన్ని కలిస్తే ఒక దేశ నిర్మాణం జరుగుతుంది, ఒక జాతి నిర్మాణం జరుగుతుంది. దాన్ని మనం కాపాడుకోవాలంటే యువతరం ఒక దీక్షను బోనగావలెన్. యువతరం ఇవన్నీ గ్రహించి ఆచరణలో పెట్టి, జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెట్టి మళ్ళీ భారతదేశాన్ని ఆ స్థితికి తీసుకొని వెళ్ళాలి. ఆ నమ్మకం నాకు ఇదివరకు లేదు, కానీ 4-5 ఏళ్లుగా కలుగుతోంది భగవంతుడి దయ వల్ల. ఇప్పుడు నేను కారులో వస్తుంటే కూడా బండి మీద ఎక్కినటువంటి కుర్రాళ్ళు బండి దిగి లేకపోతే బండి మీద ఉండే ఇలా దండం పెడుతూ ఉంటే ఈ దేశానికి మళ్ళీ బాగుపడే అవకాశం వచ్చిందిరా అనుకున్నాను. నాకు దండం పెట్టారని కాదు, నా మాటలు వాళ్ళకి వెళ్ళడం ఏమిటండి. ఎలా చేరాయి? ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. 14 ఏళ్ళు కూడా ఉండవు, బాలుడు. నిజానికి 14 ఏళ్ళు కూడా ఉండవు. ఆ డ్రైవర్ పక్కన నుంచి నన్ను చూసి ఎలా అంటున్నాడు వాడు. నా జన్మ ధన్యమైందని అనుకున్నాను. 14 ఏళ్ల కుర్రాడికి నేను గుర్తుపట్టడం ఏంటి నన్ను వాడు. పైగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేయడం ఏంటి, ఇలా ఏదో అనకుండా చాలు అయిపోయినట్టే. అమ్మయ్య మన వాక్యాలు వేళలో గెడుతున్నాయరా అనుకున్నా. వాడేమన్నా నాకు మేనత్త కొడుక, తోడలుడా? వాడు నేనేమైనా వినమని చెప్పారా? పెద్దవాళ్ళు ఎవరో విన్నారంటే ఆసక్తులు వేరు. ఇలా పడుతుందండి. అంచేత మన కృషి మనం చేస్తూ ఉంటే భగవంతుడు ఖచ్చితంగా దానికి కలిగించవలసిన వ్యాప్తి కలిగిస్తాడు. శ్రీకృష్ణుడు భాగవతంలో ఉద్ధవుడితో 11వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఉద్ధవా, నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా అన్నాడు. పద్మశ్రీ అవార్డు ఎవరి వల్ల వచ్చిందో అర్థం చేసుకోండి. కృష్ణ పరమాత్మ వల్ల వచ్చింది. నేనేం చెప్పుకున్నానా వెళ్ళి ఢిల్లీలో, నాకేమన్నా తెలుసా? ఇవాళ కూడా నిన్న పొద్దున్న ఇంటికి వెళ్ళేసరికి ఇవాళ పొద్దున్న అమిత్ షా గారి నుంచి ఉత్తరం వచ్చింది. మీకు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇస్తున్నామంటే నరసింహారావు గారు సాహిత్యము విద్య అని ప్రకటించాం, కానీ అంతేకాదండి మీరు దేశభక్తికి దైవభక్తికి దేశభక్తిని జోడించి చెబుతున్నారు. ప్రతి ఆధ్యాత్మికతకి హేతుబద్ధతను జోడించి రేషనాలిటీ అలాంగ్ విత్ స్పిరిచువాలిటీ అని పదం వాడాడు ఆయన. హోమ్ మినిస్టర్ స్వయంగా రాసిన ఉత్తరం ఇవాళ వచ్చింది. స్పిరిచువాలిటీ విత్ రేషనాలిటీ, హేతుబద్ధమైనటువంటి ఆధ్యాత్మికతను బోధిస్తున్నారు. వివేకానందుడి ఆశయాలు సాధించగలమనే నమ్మకం మీ ప్రవచనాల వల్ల మాకు ఏర్పడింది, అందుకోసం ఇచ్చామని చెప్పారు ఆ ఉత్తరంలో. నేను పొంగిపోయాను నిజంగా. ఈవేళ నిన్న రాత్రి ఇంటికి వెళ్ళాక పొద్దున్న వాచ్మెన్ పట్టుకొచ్చి ఉత్తరం ఇస్తే, హోంమంత్రి నుంచి వచ్చింది కదా. హోంమంత్రి అంటే జైలు శాఖ, పోలీసుల శాఖ కూడా అయిందే కదా. ఏమిటో భయం వేసి విప్పితే విషయం ఇది. ఇదంతా ఎందుకు జరుగుతుందండి? మనకు పురాణాల మీద అవిశ్వాసం ప్రకటిస్తాం, చాలా తప్పు. సరిగ్గా భాగవత పురాణంలో భగవంతుడు ఏం చెప్పాడో అదే జరిగింది. నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను. 2వ మాట చెప్పాడు, నా పేరు మీద ఎవరైనా ఒక 10 రూపాయలు ఎవరికైనా దానం ఇస్తే నేను 10 రెట్లు ఇస్తాను వాడికి అన్నాడు ఆయన. 10 రెట్లు ఇస్తానన్నాడు. ఇంకా 3వ మాట చెప్పాడు, ఉద్ధవా తిరుగులేదయ్యా, చివరి మాట అయినా చిన్న మాట కాదయ్యా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఈ 3వ మాట గుర్తుపెట్టుకో, నన్ను ఎవరైనా మనస్సులో నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఏదో ఒక భగవన్ నామంతో నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే, ఉద్ధవా నాకు మరో దారి లేదయ్యా, నేను వాడు ఉన్న చోటే ఉంటా అన్నాడు. ఆ స్మరణ, నిరంతర స్మరణ అంత గొప్పది.